ఈరోజు దేవుని దివ్యవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దామండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బాగుగా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? మన దేవుడు గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మన జీవితాలను ఆయన నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి విశ్వాసంగా ఉండండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాలలో నిన్నటి సమయాన్న కొన్ని విషయాలు ధ్యానించినాం. మన కొరకు ఆయన ప్రతిష్ఠించిన మార్గము అని నిన్నటి సమయాన్న ధ్యానించినాం. ఈ సమయంలో మనం నేర్చుకోవలసిన పాఠం నూతనమైనది. పాత నిబంధన పాతది. పాత నిబంధన పాతది, అది ఒకప్పుడు క్రొత్తగా ఉన్నది. పాత నిబంధన చేయలేనిది క్రొత్త నిబంధన చేసింది. క్రొత్త నిబంధన మన జీవితాల్లో నూతనత్వాన్ని ఇచ్చేది. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో పాత నిబంధన చేయలేనిది క్రొత్త నిబంధన చేసింది. చూడండి, యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమము నుండి నన్ను విడిపించింది. ఇది క్రొత్త నిబంధన చేసింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాల లేకపోయినో దానిని యేసుక్రీస్తునందు దేవుడు చేశారంతే. కాబట్టి ధర్మశాస్త్రము పాపారోపణ చేసింది. అది విశ్వాసులను తన యొద్దకు లేక ప్రజలను తన యొద్దకు రానివ్వకుండా చేసింది. ప్రియులారా, ఈరోజు ప్రభు యొద్దకు క్రొత్త నిబంధన నడిపించింది. ఆనాడు సామాన్యమైన మనుషులను ప్రభు యొద్దకు రానివ్వకుండా ఆపింది. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. ఈ మాటలన్నీ చూడండి 25 వచనాల వరకు. దేవుని యొద్దకు హద్దు మీరి రాకూడదు, వచ్చితే నశిస్తారు. ఇలాంటి క్రమం పాత నిబంధన అందరికీ మార్గం ఇవ్వలేదు. అందరూ అక్కడికి చేరుకోవటానికి అది అవకాశం ఇవ్వలేదు. కొందరికి మాత్రమే ఆ అవకాశము ఇచ్చింది. అట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవమైన మార్గాన్ని ఏర్పరిచినారు. మన ప్రభువు తన యొక్క జీవం మన కొరకై కల్వరిలో పణముగా పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన దాని మీద క్రొత్త నిబంధన వచ్చింది. కాబట్టి నూతనమైనది ఇక నూతనముగానే ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు మరి రాలేడని చెప్పినారు. యేసు ప్రభువారు మనకి క్రొత్త మార్గం ఇచ్చినారు. కొత్త మార్గంలో నడుస్తున్నావా సహోదరి? కొత్త మార్గంలో జీవిస్తున్నావా సహోదరి? ఇది క్రొత్తది. నీవు ఇందులోనికి వస్తే పాపం పోయి క్రొత్తవాడుగా మారతావు. శాపం పోయి క్రొత్తవాడుగా మారతావు. ఇందులోనికి వచ్చిన వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు లేక 5 వచనాల వరకు ఈ పేరాలో కనపడుతుంది.
వారు క్రొత్త జీవాన్ని, క్రొత్త జన్మాన్ని ఎత్తుకుంటారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది. అది ఎన్నటికిని పాడు కానిది. అందుకనే మనము 2వ కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ఆ 5వ అధ్యాయం చూడండి మాట్లాడుతున్నారు. కాగా కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చూసారండి, క్రొత్త ధనాన్ని కలిగి ఉన్నాడు. కొత్తదిగా మారి ఉన్నాడు. కాబట్టి ఎవరైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినవి. కాబట్టి ఈ మార్గంలోనికి రమ్ము, ఈ నూతన జీవం పొందుకొనుము. దేవుని వాక్యములు ఇంకా అనేక మర్మములు ఇనుము, ప్రతిరోజు వెంబడించుము. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు నీ ప్రియ బిడ్డలకు కావలసిన అవసరతలు అక్రతలు తీర్చండి. నీ బిడ్డలను బలపరచండి. ప్రభువా, నీవు నూతన మార్గం మాకు ఇచ్చినావు, దాంట్లో నడుచుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇతరులకు షేర్ చేయండి.